అదేంటండి నేను ఒకటి ఊహిస్తాను. ఆ వ్యక్తేమో మరొక విధంగా ప్రవర్తిస్తాడు. నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్లుగా ఆ వ్యక్తి ప్రవర్తించటం లేదు. చూస్తూ ఉంటే ఆ వ్యక్తిలో అన్నీ కూడా లోపాలే కనిపిస్తున్నాయి. ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్‌గా కనిపించటం లేదు. ఆ వ్యక్తి ఇలా ఉండాలి అనంటే అలా ఉంటాడు. మరొక విధానంలో ముందుకెళ్తాడు. అదేంటది అని చెప్పి ఇతరుల వ్యక్తులని మనం చాలా సార్లు విసుక్కుంటూ ఉంటాం. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలని బహిర్గతం చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ వాక్యము సామెతల గ్రంథంలో తెలియజేస్తుంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చూడండి ప్రేమకున్నటువంటి పవర్ ఎంత గొప్పదంటే, ఎదుటి వ్యక్తిలో ఎన్ని దోషములున్నా, ఎదుటి వ్యక్తిలో ఎన్ని లోపములున్నా, ఎదుటి వ్యక్తిలో సరిచేసుకోలేనటువంటి గుణములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, నీ మదిలో ప్రేమ గాని ఉంటే, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి దోషములు నీకసలు కనిపించవు. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపములు నీకస్సలు కానరావు. ఆ వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని చేయరానటువంటి క్రియలు ఎన్ని చేసినప్పటికీ కూడా, నీలో నాలో ప్రేమ ఉంటే, ఎదుటి వ్యక్తి దోషములు మనము తీర్పు తీర్చము. ఎదుటి వ్యక్తి దోషములు మనకి కనపడవు. ఎప్పుడు అనంటే, మనలో ప్రేమ ఉప్పొంగుతూ ఉన్నప్పుడు. కాబట్టి మనం డైలీ లైఫ్‌లో ప్రాక్టీస్ చేయాల్సిందేంటి అనంటే, ప్రేమ అనేటువంటి సద్గుణము. ప్రేమ అనేటువంటి మంచి లక్షణాన్ని, సులక్షణాన్ని మనం ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు, ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా గాని, వాడు ఎంత వర్స్ట్ ఫెలో అయినా గాని, మన హృదయంలో ప్రేమ ఉంది గాబట్టి, మనలో నుంచి ప్రేమపూర్వకమైనటువంటి మాటలొస్తాయి. సర్దుకునేటువంటి గుణమొస్తది. సర్దుబాటు తత్వమొస్తది. ఎదుటి వ్యక్తిని క్షమించేటువంటి మంచి లక్షణం మనలో వస్తది. కాబట్టి లవ్, 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 లవ్ యువర్ ఎనిమీస్ అని చెప్పి ప్రభువారు తెలియజేసిన రీతిగా, మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని, మనం పనిచేస్తున్నటువంటి ప్లేస్‌లో, మనం జర్నీ చేస్తున్నటువంటి ఆ ప్రయాణంలో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రేమ భావముతో చూడగలిగినప్పుడు, వారిలో ఉన్నటువంటి లోపములని మనము కనపడకుండా మనం వారిని క్షమించగలిగేటువంటి తత్వం వస్తది. కాబట్టి ప్రాక్టీస్ లవ్ డైలీ. థాంక్ యూ.